నెల్లూరు జిల్లా అంతసాగరం మండలం రేవూరి గ్రామంలో సినీ నటులు తనిఖీల భరణి ప్రముఖ పారిశ్రామికవేత్త బోయల జనార్దన్ రెడ్డిని తెలుగుదేశం రాష్ట్ర మహిళా కార్యదర్శి పులివి శైలజారెడ్డి జనార్దన్ రెడ్డి గృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇరువురిని శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా సినీ నటులు తనిఖీల భరణి మాట్లాడుతూ అసుర సంహారం సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ఆత్మకూరు పరిసర ప్రాంతాల్లో జరిగిందని తెలిపారు. అనంతరం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ జన్మనిచ్చిన తల్లిని, పెరిగిన ఊరును, గురువును మరవకూడదని, రేవూరి గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేశారని అన్నారు. సాయి తేజో సెల్యులైట్స్ పతాకం మీద శ్రీమన్ యుఎస్ఏ నిర్మిస్తున్న అసుర సంహారం సినిమా మిస్టర్ కృష్ణకిషోర్ డైరెక్టర్, మిథున ప్రియ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. దాదాపు సినిమా అంతా నెల్లూరు పరిసర ప్రాంతాల్లో చూసాం. రేవూరు ఈ ప్రాంతాల్లో ఇక్కడ ఒక దాదాపు 10 రోజుల పాటు నా పాత్ర చాలా కీలకమైన పాత్ర ఇది. ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చూసాం. ఒక విధంగా ఇది ఒక థ్రిల్లర్ సినిమా, సస్పెన్స్తో నడుస్తుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇచ్చాడు నిర్మాతకు, దర్శకుడికి. చాలా రోజుల తర్వాత 10 రోజులు కంటిన్యూస్గా ఒకే ఊళ్ళో ఉండి సినిమా చేయడం అనేది చాలా అరుదుగా చేస్తుంటాను. అలాంటి అవకాశం నాకు వచ్చింది. సో ఈ సినిమా బాగా ఆడాలని, నిర్మాతకు, దర్శకుడికి మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మా బాబు బోయల సాయి శ్రీమంత్ శబరీష్, ఆయన సంగీతం మీద మక్కువతో అతను మామూలుగానే చదివింది యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్క్లీలో బిజినెస్ ఇన్ ఫైనాన్స్ చేసి కంపెనీలో మేనేజర్గా చేస్తున్నా కూడా అతను సంగీతం మీద మక్కువతోటి అతను పాటలు రాసి పాడడం, తర్వాత పాటలు రాయడం, పాడడం, డ్యాన్స్ చేసి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తుంది. సెలవుల మీద ఇండియాకి రావడంతో నా ఫ్రెండ్ డైరెక్టర్ గారు ఒక చిన్న కథ ఉంది, ఒక ఊరి మీద తీయాలా, ఊర్లోనే తీయాలన్నప్పుడు మన ఊరిని మేము ఎలా మా ఊరిని కూడా దత్తత తీసుకుని ఉన్నాం కాబట్టి మా ఊరిని అది అన్ని ప్రపంచంలో అందరికీ చూపెట్టాలనేటువంటి చిన్న ఉద్దేశంతో ఈ ఒక చిన్న మూవీని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆయన సరే వచ్చాడు, ఆయనే ప్రొడ్యూస్ చేసుకొని భరణి గారి ముఖ్య పాత్రగా ఆ సారు ఆయన కూడా చాలా దైవ కార్యక్రమంలో శివునికి భక్తి పారంతో ఉంటారు కాబట్టి మా ఊరిలో కూడా శివాలయం రావాలని మేము కోరుకుంటున్నాం కాబట్టి ఆ శివుని ఆజ్ఞగా ఆయన మా ఊరికి రావడం, ఆ దేవాలయ ప్రాంగణం ఎక్కడైతే కట్టాలనుకుంటున్నామో నాకు అక్కడికి రావడం, పాట పాడడం, ఆయన మా ఇంట్లో 10 రోజులు ఉండడం, అది మా భగవంతుడు పంపించినటువంటి అనుగ్రహంగా భావిస్తున్నాం. ఇది భగవంతుడి లీలగా భావించి మనం కన్న తల్లిదండ్రులు, చదువుకున్న స్కూలు, పుట్టి పెరిగిన ఊరు అనే ఉద్దేశంతో తల్లిదండ్రుల కోసంగా ఇల్లు కట్టాము, స్కూల్ కోసం కార్యక్రమాలు చేస్తూ వచ్చాము. తర్వాత మా ఊరిని కూడా మా బాబు సాయి అంటే శ్రీమంతుడు అనేటువంటి మూవీ రాకముందే ఆయన పేరు మీద దత్తత చేసుకోవడం, ఈ లెగసీని, ఈ ఊరిని ప్రపంచ దేశాలకు అన్నిటి అంటే ప్రపంచంలో కూడా ఈ ఊరిని పేరు ఉండాలనే ఉద్దేశంతో ఆ మూవీని తీసుకొచ్చి మన ఊళ్ళోనే తీయాలనేటువంటి సంకల్పంతో అతని ఆలోచనకి మేము సంతోషిస్తున్నాం. సో తొందరలోనే అందరూ చూడబోతారు మా ఊరిని.